కొడుకు ఎవరికి తిరుగుతుంటే గర్వించడు. ఒక తండ్రిగా నీ కొడుకు ఇష్టానుసారంగా, నీ కూతురు ఇష్టానుసారంగా విర్రవేగి తిరుగుతుంటే ఒక తండ్రి ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని చూస్తున్నావా? అది మంచిగా భావిస్తున్నావా? అది ఎక్కడికి దారి తీస్తుంది? ఆ బిడ్డల పతనానికి కదా, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా. ఈరోజు ఫాదర్స్ డే, ప్రపంచ ఫాదర్స్ డే అంచేత పిల్లలందరూ కూడా వారి తల్లిదండ్రులకు మరి విషెస్ తెలియజేస్తారు. క్రైస్తవులకి 3 తండ్రులు ఉన్నారు. ఒకరు పరమ తండ్రి, రెండవది లోక సంబంధమైన తండ్రి, జన్మనిచ్చిన తండ్రి, మూడవది ఆత్మీయ తండ్రి. జన్మించిన తండ్రి అయినా నేను గద్దించడానికి భయపడతాడు, కానీ ఆత్మీయ తండ్రి మాత్రం భయపడ్డాడు. ఆత్మీయ తండ్రి ఉన్నతొంట్లుగా గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరిచేస్తాడు. అది వింటే బాగుపడతాడు, లేకపోతే వారి జీవితాలు చెడిపోతాయి. అర్థమైందా? మన పరమ తండ్రి దేవుడు. దేవుని మాట వినాలి, మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఒక 2 వాక్యాలు చదివిన తర్వాత నేను అంశాన్ని పెడతాను. యెషయా గ్రంథంలో నుంచి 63వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. ముందుగా 63:16లో, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడు నీకు పేరే కదా. దీన్ని బట్టి మన తండ్రి ఎవరు? దేవుడు, యెహోవా లేక యేసుక్రీస్తు మన పరమ తండ్రి, అందరికీ తండ్రి, లోకానికి తండ్రి. యెషయా గ్రంథము 64:8లో కూడా ఒక మాట చూస్తాం. 64:8లో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరివాడము, మేమందరము నీ చేతి పని విన్నాం. మన దేవుడు కుమ్మరి, మనం ఆయన చేతి పని. ఆయన పరమ తండ్రి, పరమ కుమ్మరి. కుమ్మరి అయిన తండ్రికి ఏ కుండలో ఎలా చేయరు బాగా తెలుసు. దేవుడు మనకు పరమ తండ్రి, మనము జిగటమన్ను, ఆయన కుమ్మరి, మనం ఆయన చేతి పని. ఇవన్నీ దేవుడు మనకు తండ్రి అని గుర్తు చేస్తుంది. దేవుడి స్తోత్రం. దేవుడు మనకు తండ్రి అయితే దేవునికి మనం ఏమవుతాం? అది కూడా రాదా? మరి ఆ మాట చెప్పడానికి కూడా ఇంత టైం తీసుకోవాలా? ఎవరి పిల్లలు మీరు? దేవుడిగా దయ్యానికా? దేవుడు అంటే ఎవరు? దయ్యం అంటే ఎవరు? దేవుడు అంటే యేసుక్రీస్తు, దయ్యం అంటే సాతాను. సాతానుడు చాలా అందగాడు, అందుచేతనే వాడు పడిపోయాడు, గర్వించాడు. తన అందాన్ని చూసుకుని, తన అందాన్ని, తన సౌందర్యాన్ని చూసి ఆయన గారు గర్వించాడు. ఇంత అందగాడిని, ఆటగాడిని, పాటగాడిని నేనెందుకు కింద కూర్చోవాలి? దేవుడు ఎందుకు పైన ఉండాలి? నేను అక్కడే ఉంటాను అనుకున్నాడు. దేవుణ్ణి కిందకు దోవేసి నేను సింహాసనం మీదకి ఎక్కి కూర్చుంటాను అనుకున్నాడు. ఏమైంది? పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయాడు. దేవుడు సాతానును పాతాళ లోకంలోనికి త్రోసివేశాడు. వాడితో పాటు 3 కోట్ల దేవతలు అంటారు చూసారా? ఆ 3 కోట్ల దేవదూతలు కూడా పాతాళ లోకంలోనికి త్రోసివేయబడారు. ఇప్పుడు వాళ్ళు దయ్యాలుగా తిరుగుతున్నారు. కనుక మనము దయ్యానికి పిల్లలము కాము. ఎవరి పిల్లలము? దేవునికి పిల్లలము. కుటుంబానికి తండ్రి అయిన మంచి తండ్రికి ఉండవలసినటువంటి 7 లక్షణాల గురించి నేను చెప్తాను. 7 characteristics ఆఫ్ గుడ్ ఫాదర్. మంచి తండ్రి యొక్క 7 లక్షణాలు. వాక్యం నుంచి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా ఆలకించండి.
మొట్టమొదటిది చూస్తే మంచి తండ్రి. మంచి తండ్రి తన పిల్లల ఎడల జాలిపడును. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే పిల్లల ఎడల జాలిపడే తండ్రి. కొందరు తండ్రులు చాలా కిరాతకంగా క్రూరంగా ఉంటారు. కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. పిల్లల మీదకి ఏది ఉంటే అది విసిరేస్తారు, గాయపరుస్తారు, బుర్ర పగల కొడతారు, కాలో చేయి వెనక్కి కొడతారు. కోపిస్తులైన తండ్రులు. అది కాదు, తండ్రి మంచి లక్షణం ఏంటంటే జాలిపడే లక్షణం. పరమ తండ్రి అయిన యేసయ్య లక్షణము జాలిపడే లక్షణం. కీర్తన గ్రంథములో చూస్తాం. 103వ కీర్తన 13వ చరణములో వ్రాయబడిన మాట ఏంటంటే, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. గమనించారా? ఒక తండ్రి తన కుమారుని ఎడల ఎలాగైతే జాలిపడతాడో అలాగనే దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడతాడు. దేవుని జాలికి, దేవుని దయకు, ఆయన కరుణ కటాక్షములకు మనము పాత్రులుగా ఉండాలంటే మనము మంచి పిల్లలముగా, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. మనందరము కూడా ఒక కన్న తండ్రికి పిల్లలమే. భూలోక సంబంధమైన తండ్రులు వేరువేరుగా ఉండవచ్చును, కానీ పర సంబంధమైన తండ్రి ఒక్కడే. ఓన్లీ వన్ ఫాదర్ వి హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఒక తండ్రిని కలిగి ఉన్నాం. ఆయన ఈజ్ అవర్ గాడ్, ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసు అనే తండ్రి. ఆయన మన ఎడల జాలిపడివాడు, జాలి కలిగిన తండ్రి, జాలి కలిగినటువంటి దైవమైన దేవుని స్తోత్రం. మన తండ్రి జాలి గల తండ్రి గనక భూసంబంధమైన ప్రతి తండ్రి తన పిల్లల పట్ల జాలిని కలిగి ఉంటాడు. కలిగి ఉంటాడా? కఠినాన్ని కలిగి ఉంటాడా? పిల్లలు ఎలాంటి వాడైనా ఒక తండ్రి తన పిల్లల పట్ల జాలి పడతాడు. అలాగే మన దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఆయన మాట వినకపోయినా, ఆయనకి మనం వ్యతిరేకంగా జీవించినా, ఆయన్ని ప్రేమించకపోయినా మన ఎడల ఆయన జాలి పడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుతున్నాం కదా మనం. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ యేసయ్యా, ఎందుకింత ప్రేమ యేసయ్యా, ఎందుకింత ప్రేమ యేసయ్యా, ఎందుకింత ప్రేమ యేసయ్యా. ఏ పదము ఈ పదము నా ప్రేమ తాళలే ఈ ప్రేమ నేనంటే నీకిష్టము. ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు, నీకిష్టము. ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జాలి కలిగిన తండ్రి అయి ఉన్నాడు. రెండో విషయము, మంచి తండ్రి తన పిల్లలను శిక్షిస్తాడు, దండిస్తాడు. ఎవరు? మంచి తండ్రి పిల్లల్ని శిక్షిస్తే దండిస్తాడా? లోక సంబంధంగా పిల్లల్ని శిక్షించిన, దండించిన ఎవరు ఒప్పరు. తప్పు చేసినా కానీ బిడ్డని
పబ్లిక్ లో తిట్టినా కొట్టినా చూసే ప్రజలు ఒప్పుతారా? ఎందుకు కొడుతున్నావు? నా కొడుకు నేను కొట్టుకుంటాను. నీ కొడుకు అయితే నీ ఇంట్లో కొట్టుకో, రోడ్డు మీద కొడతావా? మేము ఊరుకోం అని అందరూ వచ్చి ఈయన గుద్దేస్తారు. గమనించారా? కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 3:12లో తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. దేవుడు ఎవరిని గద్దిస్తాడు? తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? వారు ఇంకా మంచివారు కావాలని, ఇంకా మంచి మార్గంలో రావాలి. తండ్రి తన కుమారుని గద్దించు రీతిగా. ఏ తండ్రి తన పిల్లలను గద్దిస్తాడో, ఏ తండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడో ఆ తండ్రి వాక్యానుసారంగా మంచివాడు. 13:1 కూడా చూడండి. 13:1లో తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగను, అపహాస్యకుడు గద్దింపునకు లోబడడు. ఏ కొడుకు జ్ఞానం గలవాడవుతాడు? తండ్రి శిక్షించిన కుమారుడు గాని కూతురు గాని. ఒక తండ్రి నిన్ను శిక్షించినప్పుడు, ఒక తండ్రి నిన్ను గద్దించినప్పుడు నువ్వు తిరుగుబాటు చేయకూడదు. ఇప్పుడు కొడుకుల కంటే కూతుళ్ళే తిరగబడుతున్నారు, తండ్రిని తిరిగి కొట్టడానికి ఇష్టపడుతున్నారు. నువ్వెవడు? నన్ను ఎందుకంటావు? నాతో ఏంటి నీకు? నా ఇష్టం, నేను వెళతాను, నేను మాట్లాడతాను, నేను చేస్తాను, నువ్వు చెప్పిన చెయ్యాలా, నేను ఉండాలా అని ఎదురు తిరిగే వాళ్ళు కూడా సమాజంలో ఎక్కువైపోయారు. గమనించారా? ఏ తండ్రి అయితే శిక్షించినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ జ్ఞానవంతులై ఉంటారో, అలాగని దేవుడు గద్దించినటువంటి బిడ్డలు దేవుని యందు భయభక్తులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కొందరికి నా మాటలు అర్థం కావు. ఆయన ఏదో చెప్తున్నాడే, ఆ బోధ మనకి ఎక్కడ ఎక్కుతుంది? ఇలాంటి బోధలు మనకి ఎక్కువ అనుకుంటారు. ఎక్కుతున్నాయా? ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? మీ నాన్న మీద తిరిగిపాటు చేస్తున్నారా? ఎదురు తిరుగుతున్నారా? కాలర పట్టుకుంటున్నారా? తిడుతున్నారా? కొన్ని విషయాలు నా దగ్గరికి వస్తూ ఉంటాయి. కొందరు తండ్రులు చెప్తారు, మా పాప మా మాట ఎంతండి, ఎదురు తిరుగుతుంది, మాటకి సమాధానం చెప్తుంది, అడ్డం తిరుగుతుంది అని బాధపడే తండ్రులు కూడా ఉన్నారు. క్రైస్తవ బిడ్డలకి అది మంచిది కాదు. తండ్రి గద్దింపుకు, తండ్రి శిక్షకు లోబడితే ఆత్మ జ్ఞానం నీకు కలుగుతుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. ఏ తండ్రి అయితే తన బిడ్డను శిక్షిస్తాడో వారు జ్ఞానం గలవుతారు. అలాగే దేవుని యందు భయభక్తుల వారు కూడా అలాగే ఆ రీతిగానే ఉంటారు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఆయన గద్దిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తమ పిల్లల్ని గద్దించినటువంటి తండ్రులు బైబిల్లో ఇద్దరు కనపడతారు మనకు. ఒక ఆయన ఏలి, మరొకడు దావీదు. ఏలి కొడుకులు. ఏలియా కాదు, ఏలియా ప్రవక్త, ఏలి ప్రధాన యాజకుడు, ఏలి గొప్ప యాజకుడు, పెద్ద పాస్టర్ గారు అన్నమాట. ఆయన తర్వాత ఆయన కొడుకులు పాస్టర్లు అయ్యారు. దుర్మార్గులు, దేవుని సొమ్ము తింటున్నారు, కురవిన వాటిని బలిసిన వాటిని అన్నింటినీ వాళ్ళు ఉంచుకుంటున్నారు. అంతేకాదు దేవుని దగ్గరకు వస్తున్న యవనస్తులతో వాడు వ్యభిచరిస్తున్నారు, పాపం చేస్తున్నారు. కానీ తండ్రి ఏ రోజున వాడిని గద్దించలేదంటే. వాక్యం చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. తన కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమని శిక్ష విధిస్తున్నాను నేను అతనికి తెలియజేయుచున్నాను. చూసారా? తన కొడుకులు తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని, దేవునికి విరుద్ధమైన పనులు చేసి
దేవుని శాపానికి గురవుతున్నారని వినియు ఎరిగింది కూడా అడ్డగించలేదంట. ఏలి కొడుకులకి చెప్పలేదు, బుద్ధి చెప్పలేదు. ఈ రోజున చాలా మంది మగ పిల్లలు త్రాగుడికి అలవాటవుతున్నారు, ఆడపిల్లలు చెడు తిరుగుడుకి అలవాటైపోతున్నారు, లోకానికి పాపానికి బానిసలైపోతున్నారు. కానీ తెలిసింది కూడా కొందరు తల్లిదండ్రులు వారిని గద్దించరు, శిక్షించరు, వారిని నాశనానికి శాపానికి త్రోసివేస్తున్నారు. నీ బిడ్డ పతనానికి కారణం ఎవరో తెలుసా? నీవే. నీ బిడ్డ తప్పు చేస్తున్నా, నువ్వు గద్దించడం లేదు, ముద్దు పెట్టుకుంటున్నావు, నెత్తి మీద పెట్టుకుంటున్నావు. నాకొక్కటే కూతురు, నాకొక్కడే కొడుకు, వాడు ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నావు. కానీ వాడిని బట్టి నీవు అకాల మరణం పొందవలసిన పరిస్థితులు కూడా దాపరిస్తాయి. అర్థమైందా? నేను ఎప్పుడు చెప్తున్నాను, పిల్లలు చిన్నప్పుడు తలపోటు నప్పిస్తారట, పెద్దోడైన తర్వాత గుండెపోటు తెప్పిస్తారట. కొందరు పిల్లలు కుంపట్లాగా గుండె మీద కూర్చుంటున్నారు, గుండెపోటు తెప్పిస్తున్నారు. జాగ్రత్త. అలా వాళ్ళు అవటానికి కారణం ఎవరు? నీవు కదా. నువ్వు గద్దించలేదు కదా, నువ్వు బుద్ధి చెప్పలేదు కదా, సరి చేయలేదు కదా. ఏలి తన కుమారుడు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తెలిసింది కూడా అడ్డగించలేదు. చివరికి ఏమైంది? ఫిలిస్తీయులకు జరిగిన ఘోరమైన యుద్ధంలో దేవుని మందస్సం పట్టబడ్డది. ఆ మందస్సాన్ని మోస్తున్న ఇద్దరు కుమారులు ఒప్ని, ఫినోహాస్ అనేటువంటి వాళ్ళు యుద్ధంలో చచ్చిపోయారు. ఈ వార్త ఎప్పుడైతే వినపడ్డదో వృద్ధుడైన ప్రధాన యాజకుడు ఏలి మెడ ఇరిగి క్రింద పడి చచ్చిపోయాడు. కుటుంబంతా నాశనం అయిపోయింది. ఆ ఇంటిలో కోడలు గర్భిణి, నిండు చోళాలు. ఆ వార్త విని కడుపు పగిలిపోయిందంట. కడుపు పగిలిపోయి బిడ్డ బయటకు వచ్చాడు, ఆమె మృతి చెందింది. గమనించారా? కుమారుడు చేస్తున్న దోషక్రియలు కుటుంబ నాశనానికి దారితీస్తాయని వాక్యం చెబుతుంది. ఏ తండ్రి అయితే కుమారుడిని గద్దించడో, ఏ తల్లి అయితే బిడ్డలకు బుద్ధి చెప్పదో, ఆ తల్లి ఆ తండ్రి ఆ బిడ్డలకు శత్రువు, విరోధి. దావీదును చూస్తున్నాం. దావీదు మహారాజు, దేవునికి ఇష్టడు, కానీ పిల్లలను మంచి మార్గం నడిపించలేదు. ఒక సొలొమోను మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సొలొమోను కూడా తర్వాత దేవుని మార్గంలో తప్పిపోయాడు. దావీదు సంతానం పాడైపోయింది. ఒకడు మోహముతో కన్ను మిన్ను కానకుండా సొంత చెల్లిని వాడు చెరిచాడు. ఇంకొకడు అబ్షలోము, తండ్రి బ్రతకుండగానే అధికార దాహం, రాజునైపోవాలని విర్రవీగాడు. అబ్షలోము తర్వాత అదోని అనేవాడు మరొకడు పుట్టాడు. వాడు కూడా నా తండ్రి తర్వాత నేనే రాజునైపోతాను, గుర్రాన్ని రౌతులు సిద్ధపరుచుకుని 50 మంది సైనికుల ముందు పెట్టుకుని విర్రవీగాడు. అది తెలుసు కూడా తండ్రి కుమారునికి బుద్ధి చెప్పలేదు. చూడండి, దేవుని వాక్యం నుంచి రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 1వ అధ్యాయం 6వ వచనంలో అతని తండ్రి ఎవరైతే అదోని అనేవాడు, వాడి గురించి చెప్తాడు, ఈ వాడు ఇలాగున చేస్తున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. సూచనకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షలోము తర్వాత పుట్టినవాడు. చాలా అందగాడట అదోని కూడా. అబ్షలోమే కాదు, అందగాడు. ఏమండో, ఈ అందమన్న వాళ్ళు ఎప్పుడు కూడా గర్విస్తులే. దేవుని మాట వినరు, ఎవరి మాట కూడా వినరు. వాళ్ళ అందాన్ని చూసుకుని మురిసిపోతారు. వాళ్ళ అందాన్ని బట్టి కూడా గర్విస్తూ ఉంటాం. జాగ్రత్త సుమా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. తర్వాత దేవుని యందు భయభక్తులు స్త్రీ
కొనియాడబడు. ఎవరు కొనియాడబడతారు? అందంగా అలంకరించుకోవడం కాదు, చచ్చుకున్నప్పుడు ముస్తాబు అయిపోయి చక్కగా తల రెబోసుకుని కాటుకు రుద్దుకొని లిప్స్టిక్లు పెట్టుకొని స్నోలు రాసుకుని ఫెయిర్ నీళ్ళు రాసుకుని పౌడర్ రాసుకుని సెంట్లు పూసుకుని ఇవన్నీ లోకానికే ఆకర్షణీయం, దేవునికి కాదు. దేవుని యంత్రాంగాన్ని చూస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే నువ్వు కొనియాడబడతావు. కానీ దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి కానీ తన కుమారులు ఆయన మాట వినలే. తన కుమారుడికి చాలా ముద్దు చేశాడు దావీదు. వాడు ఎంత తిరుగుబాటు చేసినా అబ్షాలోము చూడండి, తండ్రిని చంపడానికి ప్రయత్నం చేసి సైన్యముతో యుద్ధం చేస్తుంటుంటే యోబు అన్నాడు, యోబు జాగ్రత్త సుమా, వాడైన అబ్షాలోము జోలికి వెళ్ళొద్దే, నువ్వు అతని ప్రాణానికి హాని చేయొద్దే. అది తండ్రి ప్రేమ. అబ్షాలోము చచ్చిపోయిన వార్తను విన్న తర్వాత గుండెలు బాదుకుంటూ, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, అబ్షాలోమా, నీకు బదులుగా నేను చచ్చిపోతే ఎంత బాగుంటుందని ఏడ్చాడు దావీదు. తన పిల్లలంటే అంత ప్రేమ, మంచిదే, ప్రేమ ఉన్నట్లు తప్పులేదు. కానీ వారు సరైన మార్గంలో నడిచారా? నడవని కారణం ఏంటో నాకు కూడా తెలియదండి. కొడుకు ఎవరికి తిరుగుతుంటే గర్వించడం. ఒక తండ్రిగా నీ కొడుకు ఇష్టానుసారంగా, నీ కూతురు ఇష్టానుసారంగా విర్రవేగి తిరుగుతుంటే ఒక తండ్రి ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని చూస్తున్నావా? అది మంచిగా భావిస్తున్నావా? అది ఎక్కడికి దారి తీస్తుంది? ఆ బిడ్డల పతనానికి కదా, వాడు భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదా. బాధ లేదా నీకు? పోతే పోన్లే, చదువు లేకపోతే కూలి పని చేసుకుంటాడు, నేను చేసుకునే పని చేసుకుంటాడని సంతృప్తి చెందుతున్నావా? అదేనా జీవితం? ఆలోచన చేయండి. తమ పిల్లల్ని గద్దించనిటువంటి తల్లిదండ్రులు నీవెలాగున్నావు? మంచి తండ్రి లక్షణం ఏమిటి తెలుసా? తన కుమారుడిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, గద్దిస్తాడు. సరైన మార్గంలో బిడ్డలు పెంచకపోతే బాధపడేది మనమే. శిక్షించాలి, గద్దించాలి. సామెతలు 13:24 మాట ఉంది. 13:24, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు అది. తమ బిడ్డలను ఎవరైతే ప్రేమిస్తారో, శిక్షించడం అంటే చంపడం కాదు, కాల్ చేయడం కాదు, వాతనేయడం కాదు, దుడ్డు గారు తీసుకుని నట్టి ఎరగొట్టడం కాదు, దుమ్ములు ఎరగొట్టడం కాదు. శిక్షించడం అంటే మాట ద్వారా వాడిని లోపరుచుకోవాలి. మాటకి వాడు గడగడలాడాలి. గమనించారా? ఏ తండ్రి ఏ తల్లి బెత్తము వాడరు, వారు తమ పిల్లలకు శత్రువులు, విరోధులు. నీ బిడ్డలు మీరు గద్దించరు కనుకనే ఇక్కడ దైవజనుడు వాక్యం ద్వారా గద్దిస్తుంటే వాడికి కోపాలు వచ్చేస్తున్నాయి. కనుక బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో మా ఆత్మీయ తండ్రి అని కూడా చూడకుండా వాళ్ళు దూషించడం మొదలు పెడుతున్నారు. ఎక్కడ వచ్చింది కారణం? తల్లిదండ్రుల దగ్గరే. ఇంటికి వెళ్ళిన తర్వాత దైవజనుడు మన కోసమే చెప్పారు, మన మేలు కోసమే అనరు. ఒరే ఆయన అంతే, ఆ పాస్టర్ అంతే, ఆ పాస్టర్ అంతే, వాళ్ళంతే, నువ్వంటే ఇష్టం ఉండదు, నీ గురించే మాట్లాడతారు, నిన్నే అంటారని వాడికి కాస్త ఎగబోడుస్తారు. ఇక వాడు రెచ్చగొడతారు. వాడు తర్వాత రేపటి నుంచి పూర్తిగా చర్చే మానేస్తాడు, భ్రష్టు అయిపోతాడు. ఈ రోజున తల్లిదండ్రులు చేసే తప్పులు అవే. దైవజనులు మన కోసమే చెప్పారే, నోరు ముయ్యి, ఎందుకలా మాట్లాడుతున్నావు, పొగరా నీకు అని గద్దించావా? నీ బిడ్డల్ని గద్దించావు, వాడిని వెనకేసుకొస్తావు, సపోర్ట్ చేస్తావు. అందుకే వాడు పాడైపోతారు. దావీదు కొడుకులందరూ పాడైపోయారు, ఏలీ కొడుకులందరూ నాశనం అయిపోయారు. అలాగే సమూయేలు ప్రవక్త కూడా ఉన్నాడు. సమూయేలు గొప్ప ప్రవక్తే, కానీ తన కొడుకులు కూడా న్యాయాధిపతులు అయ్యారు. కానీ సమూయేలు లాగా ప్రజలకు మంచి న్యాయాన్ని వాళ్ళు తీర్చలేదు.
అన్యాయస్తులుగా జీవించారు. ఓ తండ్రి, ఓ తల్లి, నీ బిడ్డల పట్ల నీవెలా ప్రవర్తిస్తున్నావు? వారికి మంచి తండ్రివిగా, మంచి తల్లిగా ఉంటున్నావా? ఉండగలిగితే వాడిని శిక్షించాలి, గద్దించాలి. మూడవది, మంచి తండ్రి పిల్లల అక్కరతను తీరుస్తాడు. Ever good need provide their children. A good father, a good mother provide good things for their children. మంచి తండ్రి, మంచి తల్లి తమ పిల్లలకి మంచి ఈవుల్ని ఇస్తారు కదా, అది అక్కరలు తీరుస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో మన ప్రభు చెప్పిన మాట చూడండి. 6:8లో, మీరు వారి వలె ఉండకూడదు. ఎవరి వలె? అన్యుల వలె, పరిసయ్యుల వలె, శాస్త్రులలో ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియదు. మీకు ఏం అక్కరతో ఉన్నాయని తెలుస్తున్నాం. ఆయన మీ పరమ తండ్రి, ఆయన మీ దేవుడు. 7:9లో చూస్తాం. మత్తయి సువార్త 7:9లో, మీలో ఏ మనుషునికైనాను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినలా రాతినిచ్చునా, చేపను అడిగిన పామునిచ్చునా? చెడ్డవారిని కూడా మీ పిల్లలకు మంచి ఈవుని ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవునిచ్చును. గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనం చెడ్డవారిగా ఉన్న కానీ మన పిల్లలకి మంచి వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. అలాగే మన పరమ తండ్రి దేవుడు మనకి ఇప్పుడు కూడా మంచి ఈవులను సిద్ధపరుస్తున్నాడు. మనం ఏది అడుగుతామో అది దాన్ని మనకి ఇస్తున్నాడు. మన పిల్లలకు అక్రమ తీర్చాలి. కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలకి చదివేందుకులే అని అంటారు. కొందరు అంటారు, ఏదోలే సంతకం పెట్టుకునే వరకు చదివిందాం, 10వ తరగతి చదివిందాం, తర్వాత పెళ్లి చేసి సంతలోకి పంపించేద్దాం అనుకుంటారు. ఆడపిల్లలు ఎందుకంటే పెళ్లి చేసి పంపించేది కాదు. ఈ రోజున ఆడపిల్లల్ని దేశాధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా, గవర్నర్లుగా, కలెక్టర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, యాక్టర్లుగా, పాస్టర్లుగా. మీకు నచ్చతలే, పాస్టర్ నచ్చతలేదు. యాక్టర్లు అంటే మాకు నచ్చుతారు లేరా? ఎంతమంది యాక్టర్లు ఆడపిల్లలు? హైదరాబాద్ నింద ఆడపిల్లలు యాక్టర్లే. సినిమాల్లో, సీరియల్లో నటించడానికి వెళ్ళిన యాక్టర్లే. వాడి చదువు సందేహాలకు వెళ్ళినాడు అనుకుంటారా? అవో గొప్ప గొప్ప చదువులు చదివి వెళ్ళినటువంటి వారు. మరి నీవేమవుతావు? దేవుడు ఏమేమని కోరుకుంటున్నావు? నీవు దేవుని నుండి మంచి ఈవుల్ని కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మంచి నీ బిడ్డలకు మంచి చదువు నేర్పించాలి. మా పిల్లలకి మేము ఆశ్రయం సమకూర్చలేదు. నేను పేదరికం నుంచి వచ్చిన వాడిని, కష్టపడి సేవ చేస్తాం. నా పరిస్థితి అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను. ఈ స్థితిలో ఈరోజు ఉన్నామంటే ఆయన కృప. పిల్లలు చక్కగా చదువుకున్నారు. విద్య విషయంలో ఎప్పుడు కూడా లోటు చేయలేదు. అయ్యో ఫీజు కట్టలేకపోయాను, కాలేజీ నుంచి, స్కూల్ నుంచి పంపించారనే మాట ఎప్పుడు వారి నోట రాలేదు. వారు చదువుకున్నారు. ఈ రోజున గవర్నమెంట్ జాబ్లు సంపాదించుకున్నారు. మేము నిశ్చింతగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏం కష్టపడలేదు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు. మేము ప్రార్థన చేశాం. నా బిడ్డల కోసం అనేక మంది ప్రార్థన చేశారు. వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మంచి స్థితిలో వారు ఉండగలిగారు. మరి నీ పిల్లల సంగతి ఏంటి? నీ పిల్లలకి చదువు వద్దా? వాడు ఉద్యోగం వద్దా? మంచి భవిష్యత్తు వద్దా? మంచి ఈవులు ఇవ్వరా మీ పిల్లలకి? వాళ్ళు రోడ్డు మీద విడిచిపెడతారా? చరిత్రహీనంగా చేస్తారా? ఒక రవిడిగా, ఒక దొంగగా, ఒక త్రాగుబోతుగా, ఒక జోదమాడేవాడిగా వాడు తయారు చేస్తావా? ఓ తల్లి, ఓ తండ్రి, నీ బిడ్డలకు మంచి ఈవులు ఇస్తావా? వారి అక్కలను తీరుస్తావా? రైట్. నెంబర్ 4, 4వది, మంచి తండ్రి క్షమిస్తాడు. ఏం చేస్తాడు?
క్షమిస్తాడు. మెడపట్టి ఇంట్లోంచి తోసేయడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడంటే తండ్రి వాడిని వెళ్ళిపోమన్నాడా? వాడంతటి వాడు వెళ్ళిపోయాడు. తండ్రి ఆశపడు కనుక తనకు వచ్చే వాటాను తీసుకుని డబ్బు చేసుకుని తండ్రిని విడిచిపెట్టి సంస్థానాన్ని విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు. అంతా పాడు చేశాడు. ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. తప్పు తెలుసుకుని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, నువ్వు నా కొడుకు కాదు, నువ్వు చెడబుట్టావు, నా ఇంటికి రావద్దన్నాడా? కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అదే అంటారు. చాలా మంది చెప్తారు, ఇంట్లోకి రావద్దు, నీకు నాకు సంబంధం ఇదంటారు. విరోధం వస్తుంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా మీకు? చూడండి, మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయము 15వ వచనం. 6:15 ఏమో తెలుసా మీకు? మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడలా, క్షమిస్తే ముందు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియో మీ అపరాధాలు క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడలా మీ తండ్రియో మీ అపరాధాలని క్షమించడు. అది అంటే ఇందులో మనం భావించవలసింది ఏంటంటే, మన తండ్రి మన అపరాధాలని క్షమించేవాడు. ఏమంటే అర్థం అవుతుందా మీకు? మన పరలోకపు తండ్రి యేసయ్య మన అపరాధాన్ని క్షమించేవాడు. మన పాపాలు చేస్తూనే ఉంటున్నాము, ఆయన క్షమిస్తూనే ఉన్నాడు, క్షమించేవాడు. ఎంత దయ, ఎంత ప్రేమ, ఎంత త్యాగం. అలాగే ఒక తండ్రి తన బిడ్డలను క్షమిస్తాడు. తన కుమార్తె, తన కుమారుడు తెలుసో తెలియక తప్పు చేసిన తండ్రి కోపపడిన ఆ తర్వాత తండ్రి కోపం చల్లారుతుంది. తల్లి అంటది, వాడు వచ్చాడయ్యా, మాట్లాడవయ్యా, కోపంగా ఉంటే ఎలాగా, నీకు భయపడి వాడు ఎక్కడో ఉన్నాడు, రమ్మనయ్యా. ఆ తండ్రి కోపం, నేనేమంటానులే, రమ్మను, నేను కాదంటానా? కొడుకు నువ్వు ఒకటే కదా, నేను వద్దంటానా? రమ్మను అని జాలి చేసుకుని కుమారుడు ఇంట్లోనికి పిలుస్తాడు. దేవుని స్తోత్రం. మనలను క్షమించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. 5వది, మంచి తండ్రి పోషిస్తాడు. ఏం చేస్తాడు మంచి తండ్రి? ఈరోజు ఫాదర్స్ డే కదా, తండ్రి మనసును గురించి తెలుసుకుంటాం మనం. పోషిస్తాడు. పోషించడానికి పెళ్ళి ఎందుకు, పిల్లలు ఎందుకు? కొంతమంది ఏది ఉండదు, ఉద్యోగ సంక్షేమం, పని పాట ఉండదు, గుర్రగాడుదలై తిరుగుతాడు ఊరి మీద పౌరంగంలాగా. అమ్మ నా కొడుకు మిసాలు చేసి, నా కొడుకు పెద్దోడైపోయాడు, నా కొడుకు పెళ్లి చేసేయాలి, పెళ్లి చేస్తాడు. అంతవరకు వాడు ఒక్కడే దారు. అతను ఇంకో దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద ఎక్కిస్తాడు. ఇద్దరు తాగుతాడా, తర్వాత 3 4, అప్పుడు తెలుస్తుంది బాధ అంతా కూడా. తండ్రి అంటే ఎవరు? భరించేవాడు, పోషించేవాడు. వాక్యం చెప్తుంది మత్తయి 6:26, 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. బా, యేసు ప్రభుకి ఎంత గొప్ప తలంపు ఎలా కలిగిందండి, ఎంత ఆలోచన కూడా. ఆయన పక్షుల మనస్తత్వాన్ని రీసెర్చ్ చేశాడు, మృగముల మనస్తత్వాన్ని, నేలను ప్రాకు పురుగుల మనస్తత్వాన్ని రీసెర్చ్ చేశాడు. పక్షుల గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో దాచుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి పక్షులను పోషించిన దేవుడు మనుషులను పోషించు మరచిపోవుగా. పక్షులను పోషించిన
కాచిన మనసులను పోషించు మరచిపోకునా సృష్టిలో మనిషి జన్మ శ్రేష్టం కాగా సృష్టిలో మనిషి జన్మ శ్రేష్టం కాగా ఆకాశ పక్షులకు కంటే అవి అవి కోయము ఆకాశ పక్షులకు కంటే అవి కోయము పక్షులను పోషించే దేవుడు, మనకు కన్న తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పోషించడం మర్చిపోతాడా? ఒక తండ్రి అంటే పోషించేవాడు. ఈ తండ్రి ఏమో బయటికి వెళ్తాడు, బిర్యానీ తినేస్తాడు, గారు తినేస్తాడు, బూరు తినేస్తాడు, చపాతీ తినేస్తాడు, ఉల్లి దోశ తినేస్తాడు, మసాలా దోశ తినేస్తాడు, సాంబార్ ఇడ్లీ తినేస్తాడు, అన్నీ తినేస్తాడు. ఇంట్లో పిల్లలకి గింజ మెతుకులు కూడా ఉండవు. పిల్లలు ఏం తింటున్నారో, భార్య ఏం తింటుందో పట్టించుకోడు, అసలు పట్టించుకోడు. ఈయన మాత్రం బయట అన్నీ మెక్కేస్తాడు. అదండి తండ్రి లక్షణం కాదు కదా. నేను పెళ్ళైన కొత్తలో నాకు నేర్చుకున్న పాఠం ఏంటంటే, నేను బయట కనుక ఇడ్లీ తింటే 2 ఇడ్లీలు అమ్మగారు తీస్తాం. అసలు బయట తినకూడదు, తెచ్చేసుకుని ఇంట్లోనే తినాలి, అంతే. షేరింగ్. నువ్వేం తింటున్నావో నీ పిల్లలు, నీ భార్య అవే తినాలి. బయట విందు భోజనం తింటావు, ఇంట్లో పిల్లలకి ఏమీ ఉండదు. అలాంటి తండ్రి మంచి తండ్రి కాదు, పోషించేవాడు కాదు, లక్షణం లేదు. తండ్రి పోషించేవాడు. చీమలకి, దోమలకి, పక్షులకి, మనుషులకు, రాసులకు దేవుడే పోషకుడు. మనందరికీ ఆయనే పోషకుడు. అరణ్యములో 40 సంవత్సరాలు దేవుడి ఇశ్రాయేలు ప్రజలను మన్నాతో పోషించాడు. 3.5 సంవత్సరాలు ఏలియాను కాపులములతో పోషించాడు. సారేపతి విధవరాలను పోషించాడు. మన దేవుడు పోషించే దేవుడు. ఆయన మన తండ్రి. హల్లెలూయా. దేవుని గురించిన అద్భుతమైన ఒక మాట ఎప్పుడు వచ్చినా ఆనందముతో మనము గంతులు వేయాలి, చప్పట్లు కొట్టాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుని స్తోత్రం. 6వది, మంచి తండ్రి పిల్లలను కాపాడుతాడు. ఏం చేస్తాడు? కాపాడుతాడు. మొన్న ఒక వారం క్రితమే కాకినాడలో పాస్టర్ గారి 2 కొడుకుల్ని ఒక ఫంక్షన్ పంపించాడు కాకినాడ. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత రామచంద్రపురం అనే ఊరికి వెళ్ళి ఒక నదిలోనికి వెళ్ళారు పిల్లలందరూ కలిసి. ఆ నదిలో 6 పిల్లలు కొట్టుకుపోయారు, చచ్చిపోయారు. అందులో పాస్టర్ గారు 2 కొడుకులు ఉన్నారు. ఒక తండ్రి పిల్లల్ని కాపాడాలి. 4-5 సంవత్సరాల క్రిందట శ్రీకాకుళం ఒక పాస్టర్, ఆంధ్రప్రదేశ్ ఒక పాస్టర్ పిల్లలు ఆదివారం ఆరాధన మానేశారు. ఆరాధన అయ్యకు వెళ్ళారు తెలియదు కానీ కళింగపట్టణం సముద్రంకి వెళ్ళి అక్కడ మృతి చెందారు. ఎవరి పిల్లల్లో? పాస్టర్. నేను నా పిల్లలకు నేర్పింది, మీరు అడగండి, ఏ రోజున వాడు నేను పిక్నిక్లు పంపలేను. స్కూల్ వాళ్ళు బస్సులు వేసి దూరం తీసుకెళ్తామన్నా మా పిల్లల్ని పంపించని చెప్పేవాడు. దేనికి పంపించలేదు, ఎక్కడికి వెళ్ళనివ్వలేదు, ఏ సరదాలకి వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ పిల్లల్ని పార్కులు తీసుకెళ్తారు, ఎగ్జిబిషన్ తీసుకెళ్తారు, ఆ స్విమ్మింగ్ పూల్లోకి తీసుకెళ్తారు. నేను ఎప్పుడు జాగ్రత్త భద్రం అపాయం. ఒక తండ్రి బిడ్డలని కాపాడేవాడికి ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ బిడ్డను కాపాడేవాడికి ఉన్నావా? నీ కొడుకు, నీ కూతురు వెళ్ళిపోయారు, సాయంకాలం వరకు రాలేదు ఇంటికి, వాళ్ళు ఏమైపోయారు అనేటువంటి ఆలోచన నీకు ఉన్నదా? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎక్కడికి పంపించేవాడిని? అసలు నీ పిల్లల్ని ఒంటరిగా పంపించడము క్రైస్తవ తల్లిదండ్రుల ధర్మము కాదు. నేర్చుకోండి. జాగ్రత్త. మీ పిల్లల్ని ఎక్కడికి ఒంటరిగా పంపించొద్దు. పిల్లల్ని కాపాడాలి. మన దేవుడు
కాపాడే దేవుడు. 127వ కీర్తన 121వ కీర్తన 7-8 చరణాలు చదువుకుందాం. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలగు నిరంతరము నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. నోవహు జల ప్రళయములో వాడలో తన బిడ్డలను కాపాడుకున్నాడు. ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రవాహం నుంచి కాపాడుకుంటున్నారు, శ్రమ నుంచి కాపాడుకుంటున్నారు. నోవహు రక్షణ అనే వాడను సిద్ధపరిచాడు. ఆ వాడలోనికి ఎవరు వెళ్ళలేదు, తన కుటుంబం తప్ప. ఎన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు? ఈ ప్రశ్నే మొన్న నేను రేపల్లె సభల్లోకి వెళ్ళాను కదా, స్టేట్ వైజ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు 1000 మంది పాస్టర్లు ఉన్నారు. ఓ పాస్టర్ గారు ఇంగ్లీష్ లో బాబ్ చేస్తూ అడిగాడు, ఎన్ని సంవత్సరాలు, హౌ మెనీ ఇయర్స్ ప్రీచ్ ద గాస్పెల్ ద నో అని అడిగితే ఎవడో మాట్లాడలేదు. నేను చెయ్యతాను 120 years హీ ప్రీచ్ ద గాస్పెల్ అని చెప్పినప్పుడు అండ్ అందరూ చప్పట్లు కొట్టాడు. ఈ రోజున బోధకులు కూడా తెలియదు, బోధలకే తెలవకపోతే విశ్వాసాలు ఏం తెలుస్తుంది? 120 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించిన ఒక్కళ్ళ కూడా రక్షణని ఓడలోనికి రాలేదు. కానీ నోవహు తన కొడుకులను రక్షించుకున్నాడు. ఓ తల్లి, ఓ తండ్రి, నీ కొడుకు ఎక్కడా, నీ కూతురు ఎక్కడా? ఎక్కడ రక్షణని ఓడలోనికి వచ్చారా? ఓడలోనికి వెళ్ళిన వాడు మాత్రమే బ్రతికారు. ఓడలోనికి వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోయారు? ప్రవాహములో మునిగి నశించిపోయారు. ఒక దినం వస్తుంది, దేవుని బిడ్డలారా, రేపేం సంభవిస్తుందో తెలియదు. నేను ఒక మెసేజ్ పెట్టాను కూడా, నేను రేపేమి సంభవించదో నీకు తెలియదు. దాని మీద రేపేమి సంభవిస్తుందో తెలియదు. కానీ నీ పిల్లలు ఎక్కడ? ఆదివారం నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు? నీ భర్త ఎక్కడ ఉన్నాడు? నీ భార్య ఎక్కడ ఉంది? రక్షణ వాడ, సంఘం అంటే ఒక వాడ. ఆదివారం విశ్వాసులు సంఘములో ఉండాలి. నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? నీ పిల్లలు నీవు కాపాడగలుగుతున్నావా? వాళ్ళు రక్షించుకుంటున్నావా? గమనించి చివరి మాట చెప్పి ముగిస్తాను. 7వది, మంచి తండ్రి తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని, శాపగ్రస్తులు కాకూడదని కోరుకుంటాడు. ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లల మీదకి శాపం రావాలని కోరుకోరు. వాడు దీవించబడాలని కోరుకుంటారు. వాడు మంచిగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారు. మీకు కూడా అంతే. మీ పిల్లలు దేవుని భక్తి కలిగి ఉండాలని మీరు కోరుకుంటారు. వాడు మీ మాట వినరు. ఏం చేస్తాం? తల్లిదండ్రులు లేక తండ్రి మంచిని కోరుకుంటాడు. సమూయేలు మొదటి గ్రంథంలో చదువు మనం 3వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆ విషయాన్ని చదువమను. ఆ దినమున ఏలీ ఒక ఇంటి వారి గురించి నేను చెప్పినది వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలు పెట్టి దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు ఎరిగి వారిని అడ్డగించినది కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. చూసారా, ఏలీ తన కుమారుడు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకోలేదు. వాడిని శాపగ్రస్తులుగా చేశాడు. చివరికి ఘోరమైన యుద్ధములో దిక్కులేని మరణాన్ని వాడు పొందాడు. ఆ కుటుంబానికి ఎంత శోకం మిగిల్చారో తెలుసా? ఓ తండ్రి, ఓ తల్లి, నీ బిడ్డలు ఎలాగుంటున్నారు? వాడు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నావా? లేక తిని త్రాగి లోకానుసారంగా దొంగలుగా, వ్యభిచారులుగా, తగులాడేవారుగా, దోచుకునేవారుగా వారు జీవించడాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఏది కావాలి నీకు? నీ బిడ్డల దీవెన కావాలా? శాపం కావాలా? ఒక తండ్రిగా ఏం కోరుకుంటున్నావు? పరమ తండ్రిగా యేసయ్య కోరుకునేది మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. స్తోత్రం, హల్లెలూయా. మనం శాపగ్రస్తులుగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. కనుక ఈ రోజున మన హృదయాలు, మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. మన కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తాం.
దేవుని కొరకు జీవిస్తాం. అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన వచ్చే సమయానికి మనము ఎత్తబడాలి, ఆ గుంపులో మనం ఉండాలి. అటు కృపనిమ్మని ప్రభుని ప్రార్థన చేస్తాం. దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక.